ఎన్నికల్లో వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు టీడీపీ నేత గౌరు చరితారెడ్డి. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఇసుక ల్యాండ్ మాఫియాకు పాల్పడ్డారని ఆరోపించారు. జర్నలిస్టుల మీద దాడులకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నావా లేక అరాచక పాలనలో ఉన్నామా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతే విజయం అంటున్న గౌరు చరితారెడ్డితో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. తీసుకున్నటువంటి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అయితే మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని పాణ్యం ఎమ్మెల్యేగా ప్రకటించడం జరిగింది. మనతో మాట్లాడడానికి మేడం ఉన్నారు. మేడం నమస్తే, చెప్పండి, ఇప్పటికే ఎలా ఉందంటారు పబ్లిక్ నుండి రెస్పాన్స్? చాలా బాగుంది. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరు. రైతులైతేనేమి, యువత అయితేనేమి, మహిళలు అయితేనేమి ఈరోజు అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆయన నేనేదో సంక్షేమ పథకాలు ఇస్తాను, 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాగేసుకుంటా ఉన్నాడు. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరెంటు బిల్లులు అలాగే చెత్త పైన కూడా వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ఈరోజు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆ రోజు ఎలక్షన్ల మేనిఫెస్టోలో చెప్పారు, మేము అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని. ప్రతి ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఎంతసేపు ఉన్న ఈ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవడం దాచుకోవడమే పనిగా అయింది. అన్నీ ఏవి వదిలిపెట్టడం లేదు. మైనింగ్ అయితేనేమి, ఇసుక అయితేనేమి, మట్టి అయితేనేమి, ఏది కూడా వదిలిపెట్టడం లేదు. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, మద్యపాన నిషేధం చేస్తే నేను మళ్ళీ ఇప్పుడు ఓట్లు అడుగుతాను. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు మద్యపానం నిషేధం చేసినాకనే ఓట్లు అడగాలి కదా. ఏ మోహం పెట్టుకొని మరి వైకాపా వాళ్ళు ఓట్లు అడుగుతారని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ మధ్య చూశాము, అంటే స్థానికంగా ఉన్నటువంటి పాణ్యం ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి పత్రికా కార్యాలయాల మీద దాడులకు పాల్పడుతున్నారు. అంటే పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు. మీరేమంటారు? ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది చాలా అమానుషము. పత్రికలు అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల సమస్యలు పాలకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటి సమస్యల పరిష్కారం కోసము పనిచేసేవే పత్రికలు. అంటే రాజ్యాంగం కల్పించిన 4వ మూలస్తంభం పత్రికలు, జర్నలిస్టులు. అటువంటి పత్రికలపై కార్యాలయాలపైన దాడి చేయడము, పత్రికా ఫోటోగ్రాఫర్లపైన దాడి చేయడము అంటే వైకాపా ప్రభుత్వంలో మనము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అప్రజాస్వామిక దేశంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే ఇటువంటి అంటే ఇంకా పత్రికలకు కార్యాలయాలకు జర్నలిస్టులకే రక్షణ లేనప్పుడు ఇంకా సామాన్య మానవునికి ఈ వైకాపా పాలనలో ఏమి రక్షణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా పబ్లిక్ లేకి మీరు వెళ్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, పాణ్యం సంబంధించినటువంటి నియోజకవర్గంలో పబ్లిక్ని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అరాచకాలు కావచ్చు లేదా కబ్జాలకు పాల్పడుతున్నారనేటటువంటి వార్తల్ని చూస్తూ ఉన్నాం. మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది పబ్లిక్ నుంచి? పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకోవడం దాచుకోవడం, ఎక్కడ సెంటు స్థలం కూడా వదిలిపెట్టడం లేదు. చిన్న ఉద్యోగి తన వారసుల కోసము అంటే భవిష్యత్తులో పనికొస్తుందని ఆయన కష్టపడి తినకనో ఒక సెంటు స్థలం ఎక్కడన్నా తీసి పెట్టుకుంటే కూడా దాన్ని కూడా కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూడు ఎంతోమంది బాధితులు వాళ్ళ స్థలాలకి అయితేనేమి, ఇండ్ల అయితేనేమి అన్నీ ఎక్కడ కూడా సెంటు స్థలాలు కూడా వదిలిపెట్టకుండా ఇది చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చాలా అన్ని అంటే ఏవేవో రూల్స్ పెట్టి సంక్షేమ పథకాలు కూడా అందకుండా చేస్తూ ఉన్నారు. ఎవరైతే వైకాపా కార్యకర్తలు నాయకులు వాళ్ళకు మాత్రమే అందజేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళంటే సంక్షేమ పథకాలు కూడా రానియకుండా అడ్డం పెడతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలంతా విసిగిపోయినారు. అన్ని రంగాల్లో విఫలమైందని నేను చెప్తా ఉన్నాను. ఈ మధ్యకాలము కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి అతను ఏదైతే అరాచకాలు అవినీతిగా దోచుకున్నటువంటి సొమ్ము ఏదైతే ఉందో వాటిని బయట పెడితే నేను మీకు రాసిస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరేమంటారు? మేము గతంలో ఇప్పటికే 3 సార్లు సవాలు విసరడం జరిగింది. అంటే మీకు ఇష్టదైవమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి వస్తారా, లేకపోతే కలెక్టరేట్ దగ్గర చర్చకు వస్తారా, లేకపోతే మీ ఇంటికే మమ్మల్ని రమ్మంటారా అని కూడా నేను ప్రతి సవాలు విసరడం జరిగింది. దానికి ఏమాత్రం ఇంతవరకు స్పందన లేదు. మేము ఆయన కబ్జాలు చేసినట్టు మాకు రాసేయడం లేదు. ఎంతోమంది బాధితులు మా ఇంటికి వస్తూ ఉన్నారు, క్యూ కట్టినారు. ఆయన ఏమన్నా ఉంటే మేము వాళ్ళకే రాసిస్తా అని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. కాబట్టి మాకు
మాకు మేము ఆయన ఆస్తులు మేము అడగట్లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే చాలామంది వచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి బాధితులకు న్యాయం చేయండి. ఏదైతే మీ అనుచరులు లాగేసుకున్నారో వాటిని అన్నిటి బాధలకు అప్పచెప్పమని మేము డిమాండ్ చేస్తాం. ఈ మధ్యకాలంలో చూసాము గౌరవ్ అంటేనే ఫ్యాక్షన్కి పెట్టింది పేరు అంటూ కాట్సాని రాంభూపాల్ రెడ్డి కామెంట్ చేస్తూ ఉన్నారు. మీరేమంటారు? ఆ రోజు తప్పుడు కేసులు బనాయించి తప్పుడు సాక్ష్యాలు పెట్టి అధికారం ఉంది కదా అని ఆ రోజు మాపై శిక్ష వేయించడం జరిగింది. అదే నేను మళ్ళీ 2004లో నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీలో నిలబడడం జరిగింది. మేము దోషులమైతే మాకు నియోజకవర్గ ప్రజలు మాకు పట్టం కట్టారు. వెంకటరెడ్డి గారు జైల్లో ఉన్నప్పటికీ కూడా నేను ప్రజాకోర్టులోకి వెళ్ళడం జరిగింది. మా నిర్దోషిత్వం నిరూపించుకోవడానికే ప్రజాకోర్టులో నన్నుకి నిర్దోషిగా ప్రజలే నిరూపణ చేసినారు. ఇంతకంటే మేము ఎలాంటి ఫ్యాక్షన్ జోలికి వెళ్ళడం లేదు. ఆయన గత చరిత్ర ఎటువంటిదో బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్ని హత్యలు చేశారో, ఎన్ని హరాచకాలు చేశారో అవన్నీ తెలుసు. మా పైన మేము ప్రజాకోట్లనే నిర్దోషిగా నిలబెట్టుకున్నందుకు ఈరోజు ఇంకా గౌర కుటుంబం రాజకీయాల్లో రాణిస్తూ ఉంది. గౌరచరితారెడ్డి ఈసారి పాణ్యం నియోజకవర్గంలో కాట్సాని రాంభూపాల్ రెడ్డిని ఎలా ఢీకొంటుంది? ప్రభుత్వ వైఫల్యాలు అయితేనేమి, వాళ్ళ అరాచకాలు అయితేనేమి, వాళ్ళ దాడులు అయితేనేమి, ఈ ప్రభుత్వంతో వైసీపీ నాయకులు ముక్కుమ్మడిగా చేసే దాడులకు వాళ్ళ అరాచకాలకు ప్రజలు విసిగి వేసారిపోయినారు. ఈ ప్రభుత్వం ఉంటే ఇప్పటికే రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కిపోయింది. ఎలాంటి చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. మహిళలకు రక్షణ లేకుండా అయిపోయింది. రైతన్నలకు ఈ ఇయర్ మనకు వట్టి కరువు వచ్చింది. అసలు నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఆదుకున్న పాపాన పోలేదు. కాబట్టి అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వము విఫలమైంది. ఇవన్నీ మేము అస్త్రాలుగా చేసి తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో ప్రజలను చైతన్యవంతులు చేసి మన నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను తప్పకుండా 100% ఎగరవేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది ఓవరాల్గా పాణ్యం సంబంధించినటువంటి నియోజకవర్గంలో సిట్టింగ్గా ఉన్నటువంటి కాట్సాని రాంభూపాల్ రెడ్డి అరాచకాలు కావచ్చు, లేదా పాలనకు సంబంధించి వైసీపీ అధిష్టానం చేస్తున్నటువంటి పాలన ఏదైతే ఉందో వాటిని అడ్డగడుతూ ప్రజల్లోకి ముందుకెళ్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురేస్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి.